సో హే గైస్, ఎలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు వాల్టేక్ గేమర్స్. సో ఈరోజు వీడియోలో మనమైతే 1v1 మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. అది కూడా మనం వచ్చేసి ఫ్రెండ్తో అయితే ఆడబోతున్నాం. ఫ్రెండ్ అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, మనకైతే అంత అంతమంది అయితే లేరు. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఇంట్రోలోకి అయితే వెళ్ళిపోవట్లేదు, ఆగండి. ఇంకా టీం కోడ్ కూడా పెట్టలేదు. టీం కోడ్ ఆ తర్వాత వాడిని పిలుచుకున్న తర్వాత వాడితో మాట్లాడి అప్పుడు మనము ఇక్కడికి వెళ్ళాలి, ఇంట్రో. సో బయట కొంచెం నాయిస్ వస్తుంది, ఇడిచిపెట్టండి. సో ఇదైతే టీం కోడ్ వచ్చేసాడు మన సాడ్ బాయ్. సో ఇతనైతే ఇంట్రడ్యూస్ చేయాలి. మనమైతే ఫోన్ కింద పడేసేసాము. సో ఇతని పేరు వచ్చేసి సాడ్ బాయ్. సో సాడ్ బాయ్ ఎంత మంచి ఆడతాడో మనం కూడా చూసేద్దాం. సో నాకు చెప్పిన దానికాడికైతే సాడ్ బాయ్ అనే ఒక వ్యక్తి చాలా మంచిగా క్రికెట్ ఆడతాడంట. క్రికెట్ ఆడి ఇప్పుడు మనతోనికి కబడ్డీ కూర్చుండు, కబడ్డీ కాదు, ఫ్రీ ఫైర్ అని కూర్చుండు. సో లేట్ చేయకుండా మళ్ళీ ఇంట్రోలోకి కాదు, ఈయన్ని పిలిచేద్దాం. సో ఈడు ఎలా ఆడతాడంటే నాకు తెలిసిన దానికి క్యాంపర్ అనుకోవచ్చు. వీడు క్యాంపర్ అనేది అనిపిస్తుంది, కానీ ఇది క్యాంపర్లా కొట్టట్లేదు. సో లేట్ చేయకుండా మనం వచ్చేసి ఇంట్రోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనమైతే మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మనకి ఎవరు కనబడట్లేదు. నేను చెప్పాను వాడు క్యాంపర్ అనుకున్నాము, కానీ వాడు క్యాంపర్ కాదు. సో ఇంటికి నేడిచ్చేద్దామా, తీసుకో. నేడెత్తింది రావటగాలి. సారీ బ్రాండ్స్, కొంచెం మనకి మాటలు చాలా నైస్ మాటలు వచ్చేసాయి, మధ్యలో ఆడట్లేదు. మన ఏమైతే ఇప్పుడు కూడా చాలా ఇంకొక నేడిగ్గేయాల్సింది. ఇంక నేడు స్వర్గం పంపించేస్తే నేను స్వర్గం కూడా కాదు రా, నేను నరకంలోకి నూరుకేస్తారా. చూడండి, వానికి తెలివైతే ఉంది. నేను నేడిక్తా అని చెప్పి లాంగ్ రేంజ్కి తెలిపాను. సో లాంగ్ రేంజ్లో క్యాచ్ ఆడడానికి ఇప్పుడు నేను బౌల్ చేసేస్తా. సో ఇప్పుడు నేను బాల్ వేస్తున్నా, క్యాచ్ ఆడరా. వాడు కూడా బౌలింగ్ చేస్తున్నాడు, కానీ మన వికెట్లు మంచి పడితే అరే 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 నీళ్ళు ఆపట్లేదు. అరే ఎట్లయితే మనమైతే చాలా మంచిగా 4 years old ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం చాలా మంచిగా వికెట్ తీసేసాం మన ప్లేయర్ని. సో లేట్ చేయకుండా మనం ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసేద్దామని కోరుతున్నాం. జై హింద్. సో మనమైతే ఏడబ్ల్యూని తీసినాం. ఇప్పుడు ఇంకే హెడ్ షాట్ తప్పిద్దాం. హెడ్ షాట్ అది బాడీ షాట్ కూడా తప్పిద్దాం. వీడైతే ఇప్పటివరకు కనబడట్లేదు. అక్కడ నుంచి ఇక్కడ దారా 1 2 అయిపోయింది మ్యాచ్. సో మనమైతే 2 మ్యాచ్లు ఈజీగా గెలిచేసాం. సో 3వ మ్యాచ్ కూడా ఈజీగానే గెలిచేస్తామని అనుకుంటున్నాం. ఈ ఏరియాని కమెంట్ చేయండి, ఈ ఏరియా పేరు ఏంటో కమెంట్ చేయండి. అరే నేను అటు మాట్లాడుతున్నా, నువ్వు ఇటు వస్తే ఎలా రా. ఈ కనెక్ట్ అవ్వదా, ఈ జన్మలో కనెక్ట్ అవ్వదా. దీనికైతే మళ్ళీ ఒకసారి బోల్డ్ చేయాల్సింది దీనికి. అరే యార్, బౌలింగ్ వేస్తా పట్టరా. అరే ఆగు, బౌలింగ్ బోల్డ్ అవుతావా. వికెట్ నెంబర్ వికెట్ పడలేదు అంటే ఇప్పుడు మరొకసారి వికెట్ చేయాల్సింది. వికెట్ అయితే మనం అయిపోయాడు జల్దీ. ఈడు వచ్చే లోపల మనమైతే మెడికెట్ వేసుకుందాం. వాడికి కూడా హెల్త్ లేదు, నాకు తెలుసు, నాకే కాదు అందరికి తెలుసు వానికి హెల్త్ లేదని. సో మనమైతే ఈ గన్ అయితే మనకి చాలా మంచి వర్క్ అవుతుంది. నెంబర్ 1లో ఉంటాం మనం ఈ గన్ గురించి. ఎవరికైనా తెలుసు మనం ఈ గన్ ఎంత మంచి ఆడుతాం. సందీప్ అన్నాడు కానీ టన్ పడలేదు, మిస్.
అస్సలు అనుకోలేదు నేను ఇంత ఈజీగా ఈ బాటుగాంతో ఓడిపోతాను. ఈ ప్లేయర్ అయితే మనకి మంచి క్రికెట్ నేర్పిస్తాడు. ఇక్కడ అడ్రస్ ఇస్తాం. అడ్రస్ గివ్ వరు అడ్రస్ ఇస్తే ఇంటికి వచ్చి బౌలింగ్ వేస్తాం, మంచిగా వికెట్ అవుతుంది. సో ఇప్పుడు వాడిని లాంగ్ రేంజ్ నుంచి అయితే కొట్టగలదు, ఎందుకంటే షార్ట్ రేంజ్లో కూడా ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. లాంగ్ రేంజ్ అయితే మనకి కళ్ళు కనబడవు, ఎందుకంటే షార్ట్ రేంజ్ ప్లేయర్స్ లాంగ్ రేంజ్ ఆడలేరు. కానీ మనం ఆల్రౌండర్ కాబట్టి మనకు అన్నీ వస్తుంది, ఎందుకంటే ఓడి స్పిన్నర్ మనం బ్యాటర్ కాబట్టి మనకి స్పిన్ బాగా వస్తుంది కాబట్టి మనం స్పిన్ కొట్టేస్తాం. అరే ఇంతరమ్మా అర్రో ఈ బౌలర్కి లాంగ్ రేంజ్ వస్తుందిరా. వీడు స్పిన్నర్ రాదా, వీడు ఫాస్ట్ బౌలర్. సరే స్పిన్నర్ అనుకొని లాంగ్ రేంజ్ వస్తే వీడు ఫాస్ట్. కొద్దిసేపు ఏం మాట్లాడేది మంచిది, ఎందుకంటే మన ఎడిటర్ చాలా నైస్ గాయ్. ఎప్పుడు కట్టు పెడతాడో ఓనికే తెలియదు, కట్టున కొడుకు. సో పడదు, మన బౌలింగ్ రాదు, మనకి బ్యాటింగ్ వస్తుంది. మనం ఇప్పుడు బ్యాటింగ్కి వెళ్ళాలి, బ్యాటింగ్ రావాలి, ముక్కు గిచ్చిపోవాలి. నేడు యాడిడు ఇటు నుంచి వస్తున్నాడా అనుకున్నారా? నాకు తెలుసురా, నాకు ఎంత మంచిగా ఆడతానో అంత మంచిగా తెలుసు నాకు. అయిపోయిందా, ఇంటికి దో ఇట్లకి వెళ్ళి ఇట్లా మళ్ళీ అనుకో ఇల్లు వస్తుంది, అట్లకి ఇల్లు వస్తుంది, ఇంటికి వద్దు. చాలా ఈజీగా మనమైతే 3-2 సిచ్యువేషన్ అయితే చేసుకున్నాం. సో మనమైతే అప్పటి నుంచి ఇక్కడ ఎత్తుకుతున్నా, ఓడైతే దొరకలేదు. చాలా సేపు ఎత్తుకా, ఇప్పుడైతే కింద ఉన్నాడని సౌండ్ వచ్చింది. ఏడ్రా నువ్వు, దొరికాడు. ఏంద్రాయుడు ఇట్లా వస్తున్నాడు? అరే గ్లూ వాల్ లోపల నుంచి వచ్చేటోని కదా నాకు. గ్లూ వాల్ లోపల నుంచి వచ్చేటట్లయితే నువ్వు ఇంటికి ఆడకు. అరే నేడు, అరే ఏంద్రాయుడు ఇంత మంచిగా ఆడుతున్నాడు. నేను ఇప్పటివరకు ఇక్కడ మంచిగా ఆడాలి అనుకున్నాం. ఏం చేద్దాం, ఒక 1 టైప్ ఇచ్చి మ్యాచ్ని కూడా ఫినిష్ చేద్దాం. 1 టైప్ అయితే తగలేదు. ఇదిగో ఎట్టిందిరా 1 ట్యాప్ తీసుకో. రింగా రోజెస్ నోట్లో నా డైలాగ్స్, ఇట్లాంటి డైలాగ్స్ వేయకూడదు. సో ఇక్కడ మీకు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక గుంటనక్క కనబడుతుందా ఫ్రెండ్స్? కనబడట్లేదా? ఆ గుంటనక్క అయితే ఇక్కడ దాపెట్టుకునింది, నరికేసాము గుంటనక్కని. ఇలాంటి గుంటనక్కలు మనకి చాలా దొరికేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే ఇలాంటి గుంటనక్కలకి హెడ్ షాట్ వేసేయాలి. సో ఇక్కడి వరకు వీడియో చూసినట్టుగా అయితే వీడియోని లైక్ అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్, ఎందుకంటే మనం ఇప్పుడు కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాం. అంతేకాకుండా కొంచెం వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాం. ఐ డోంట్ నో ఎందుకు చేస్తున్నానో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు మనం డైలీ యాక్టివ్గా ఉంటామని నేనైతే అనుకుంటున్నాం. సో లేట్ చేయకుండా ఈ రౌండ్ కూడా గెలిచేద్దాం. సో ఇప్పటివరకు అయితే నేను మాట్లాడలేదు అనుకోకండి, మా వాయిస్ అయితే బ్రేక్ అయింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇంకొక హెడ్ షాట్ వేసేద్దాం. 1 ట్యాప్ పడదు, రాదు. అరే మిస్ అయింది. అరే పడట్లేదురా. అరే ఫోన్లో టచ్ పని చేయట్లేదు. మా ఫోన్లో బ్రాండెడ్ ఫోన్ ఉంటుంది, 7 గ్లూ వాళ్ళు. అరే సో ఇప్పుడైతే మనం ఈ హెడ్ షాట్ వేయకుండా బాడీ షాట్ చంపేసాం, ఎందుకంటే మనకి 2 వస్తాయి. మనకి బాడీ షాట్, హెడ్ షాట్ 2 ఆడతాం. సో ఎలాగైతే మనమైతే ఈ మ్యాచ్ని గెలిచేస్తామో అలాగే మీరు కూడా మీకు నచ్చినది క్యూరీ లేదా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేసి పెట్టండి ఈ వీడియో గురించి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ని పిన్ చేసి అంతేకాకుండా మెన్షన్ చేసేస్తాను.
నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ని మెన్షన్ చేసడం కాకుండా మీ గురించి కూడా చెప్పేస్తాం. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసినట్టయితే మీకు నచ్చిన పార్ట్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు నా గురించి ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి గైస్. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇప్పటి వరకు అయితే నేను ఇక్కడ పడుకొని నాకు నిద్ర వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు లేచి వాడికి ఒక 1 టైప్ ఇచ్చేద్దాం. సో మనోడైతే ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు కొడదామని. బయటికి వస్తే కొడదామని. అరే యార్ పడుతుంది. అరే యార్ హెల్త్. అరే అయిపోయింది. కానీ మనమైతే పారిపోయాం. ఇక్కడికి వెళ్ళి మనం మంచిగా మెడికిట్ ఎత్తేసుకుందాం. అరే యార్ వీడికి ఇక్కడ కూడా సావట్లేదా? అరే యార్ ఏం చేస్తున్నాడు వీడు? అరే నేడు పారిపోయాడు రోయ్. అరే నేడు అన్నీ టెన్షన్ పెట్టేస్తున్నాడు. కానీ నాకు గురించి తెలియదు మన మిస్టర్ కూల్ అని. ఇంక 1 ట్యాప్ అరే యార్ స్క్రీన్. అరే యార్ స్క్రీన్ కూడా మనమైతే మన కులం పరువు అన్నీ నిలబెట్టడానికి మనం జోన్లో ఇరికిచ్చేద్దాం. ఎందుకంటే మా కులంలో మేమందరం జోన్లో ఇరికేసేస్తాం. మీ కులంలో మీరు అందరూ హెడ్ షాట్ సపరిస్తారైతే కామెంట్ పెట్టండి. మా వాళ్ళందరూ మేము జోన్లో ఇరికిచ్చే కులం, మీరు హెడ్ షాట్ కొట్టే కులం. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ని హెడ్ షాట్ కొట్టండి. అండ్ మనమైతే మ్యాచ్ని కూడా గెలిచేసాం. సో ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూసారో మీ బెస్ట్ మూమెంట్ని కామెంట్ పెట్టండి. అంతేకాకుండా మీరు నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అవన్నీ కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్. సో ఇక్కడ మనమైతే నెక్స్ట్ వీడియో గురించి అయితే మాట్లాడుకోలే రేపు. సో బాయ్.